ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లాహ్ అజ్జవజల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని కేవలం 6 రోజుల్లో సృష్టించాడు. ఆ తర్వాత అర్ష్ పైన ఉండే సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. మానవాళి సన్మార్గం కొరకు ఈ భూమిపైకి ఎంతమంది ప్రవక్తలు ప్రవహింపచేయబడ్డారో వారందరిపైన ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా అలి ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. సోదర సోదరిమణులారా, మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో ఏ వస్తువునైతే పుట్టించాడో ఈ పూర్తి విశ్వాన్ని మన ఒక మానవుడి జ్ఞానానికి అనుగుణంగా అతని దృష్టిలో విశ్వం ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో, అందులోని ప్రతి వస్తువును కానీ అల్లాహు తఆలా వృధాగా పుట్టించలేదు. ఈ సృష్టిలోని ఈ విశ్వంలోని ప్రతి అణువు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక ఉద్దేశంతో లక్ష్యంతో పుట్టించాడు. అది ఏదో కాదు, కేవలం తౌహీద్ కొరకు పుట్టించాడు. ఈ ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నింటి యొక్క ముఖ్య ఉద్దేశము, వాటి జీవిత పుట్టుక పరమార్థము అల్లాహ్ అజ్జవజల్లాను ఆరాధించటం. దాన్ని మన తౌహీద్ అంటాం. ఒకే ఒక్క అల్లాహ్ను ఆరాధించటం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరత్ తలాఖ్లోని చివరి వాక్యంలో ఈ యొక్క విషయాన్ని అల్లాహ్ అజ్జవజల్లా తెలియజేశారు. అల్లాహుల్లదీ ఖలఖస్ సమావాతి సబ్అ వల్ అర్ద మిస్లహున్న. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరు? సప్త ఆకాశాలను వాటి మాదిరిగా సప్త భూములను సృష్టించిన వాడు. యతనజ్జలుల్ అమ్రు బైనహున్న. మరి అల్లాహ్ తఆలా వీటన్నింటి మధ్య కూడా, ఆకాశాల మధ్య ఉన్న జీవులపైన, వాటన్నింటిపైన, ఎన్ని భూములైతే ఉన్నాయో వాటి మధ్య, వాటిలో ఉన్న విషయాలన్నింటిపైన, వస్తువులన్నింటిపైన తన ఆజ్ఞను అవతరింపజేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు, కమాండింగ్ చేస్తాడు. ఎందుకొరకు? లతఅలము అన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజరిగింది. ఇక్కడ ఈ విశ్వంలో ఉన్న వస్తువులన్నీ కూడా అల్లాహ్ అజ్జవజల్లా ప్రతి వస్తువు పైన పరిపూర్ణ సన్మార్గం కలిగిన వాడు అని తెలుసుకునేందుకు. మన జీవిత లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తాం మనం? సూరత్ జారియాత్ 51వ సూర 56లో చెప్తాము, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిన్నాతులను మానవులను పుట్టించింది కేవలం తన ఆరాధన కొరకు. లియఅబుదూన్. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు లియఅబుదూన్ అంటే లివహిదూన్ అంటే ఒకే ఒక్క అల్లాహ్ను ఆరాధించడం కొరకే అల్లాహు తఆలా మనల్ని పుట్టించడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మానవుడు ఎప్పుడైతే స్పృహ అనేది వస్తుందో, జ్ఞానం అనేది వస్తుందో, మంచి చెడుల పట్ల విచక్షణ జ్ఞానం కలిగి ఉంటాడో, విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉన్న తర్వాత ఆ వ్యక్తి పైన మొట్టమొదటి విధి, అతనిపైన ఉన్నటువంటి బాధ్యత, అతడు తన సృష్టికర్తను గుర్తించాడు. ఈ రోజుల్లో చాలామంది పుడుతున్నామా, పెరుగుతున్నామా, సంపాదిస్తున్నామా, జీవిస్తున్నామా, ఇక కారణాలు చేసుకుని వెళ్ళిపోతున్నామా. కానీ చాలామందికి, ప్రపంచంలో ఉన్న మానవులందరికీ జీవిత లక్ష్యం ఏంటో తెలియదు. ఎక్కడుండి వచ్చామంటే పైనుండి వచ్చాం, దేవుడు పంపాడు, వచ్చాం, జీవిస్తున్నాం, ఎక్కడికి పోతామంటే పైకి వెళ్తూ ఉంటారు, అంతే. ఈ 2 విషయాలు చెప్తారు. కానీ ఎందుకు వచ్చావంటే ఎందుకేముంది, అది కనుక్కోవడమే జీవిత లక్ష్యం అనుకుంటారు కొంతమంది. ఇక్కడ నేను ఎందుకు పంపబడ్డానో ఆ జీవిత పరమార్థాన్ని కనుక్కోవడమే నా జీవిత పరమార్థం. అంటే నేను వచ్చాను అంటే ఒకరికి సాయం చేయడం కొరకు, హాస్పిటల్ పెట్టి సేవ చేయడం కొరకు, లేదా ఆడడం కొరకు వచ్చాను నేను, లేదా నేను సంపాదించడం కొరకు వచ్చాను నేను. ఇలా ఆ లక్ష్యాన్ని కనుక్కోవడంతో సరిపోతుంది అంటున్నారు కొంతమంది. నౌజుబిల్లా. ఇదంతా కూడా ధార్మిక అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉంది. ఇంకొంతమంది నౌజుబిల్లా డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉంది, మనశ్శాంతి లాక ఎందుకు వచ్చారో జీవితం అని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు. నౌజుబిల్లా. చూస్తున్నారు, వార్తలో చదువుతున్నారు కూడా. అంటే ఈ రోజున మనిషికి ప్రశాంతత లేకపోవడం లేదా ఇతర కారణం లేకపోవడం ఏంటి? మనిషి తన జీవిత లక్ష్యాన్ని గుర్తించలేకపోతున్నాడు. కానీ అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వ సృష్టికర్త అల్లాహ్ తన ప్రవక్తల ద్వారా ఈ విషయాన్ని మనకు తెలియజేశారు. కాబట్టి మానవుని పుట్టుక జీవిత పరమార్థము అల్లాహ్ను ఆరాధించటము, ఒకే ఒక సృష్టికర్తను ఆరాధించటము. ఇక ఈ విషయం తెలిపిన తర్వాత అల్లాహ్ అజ్జవజల్లా మనల్ని మన మానానికి వదిలిపెట్టలేదు. నీకు ఏది అర్థమైతే, నీకు ఎవరు నచ్చితే వారిని అలా చేసుకొని ఆరాధించమని మనల్ని వదిలిపెట్టలేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది అనుకుంటారు,
కులాలు మతాలు వర్గాలు ఏర్పరచుకున్నాం కాబట్టి ఏ కులానికి మతానికి దేవుడు ఉన్నాడు, ప్రాంతానికో దేవుడు ఉన్నాడు. ఇలా ఎవరికి పడితే వారికి ఇలా దేవులను కల్పించుకోను మరి పుట్టించుకోను ఆరాధించమని అల్లాహ్ తాలా మనకు ఆ స్వేచ్ఛను ఇవ్వలేదు, అనుమతిని ఇవ్వలేదు. మనందరికీ తెలిసిన విషయమే, ప్రపంచంలోకి ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది, ప్రపంచంలోకి వస్తువు ఆవిష్కరించబడుతుంది అంటే ఒక ఉద్దేశం కోసం దాన్ని ఆ వ్యక్తి దాన్ని తయారు చేసి పంపుతాడు. ఈ ఫోన్ ఉంది, దీనికి ఫీచర్స్ ఉంది, ఇంతవరకే దీని లాభం ఉంటుంది అంతే. అంటే ఒక వ్యక్తి ఏదైతే పుట్టిస్తాడో దాని యొక్క గుణగణాలను, ఉపయోగాలను మరియు దానివల్ల కలిగే నష్టాలన్నింటినీ మనకు వివరిస్తాడు. అలానే మనందరినీ, భూమిని, ఆకాశాన్ని, మానవులందరినీ పుట్టించిన సృష్టికర్తే మన జీవిత లక్ష్యాన్ని ఆయన డిసైడ్ చేసి నిర్ణయించి మనకు పంపాడు. మళ్ళీ మనం కొత్త కనుక్కోవాల్సింది లేదు. ఇక్కడ ఒక పిల్లల్ని మనం స్కూల్లో జాయిన్ చేపిస్తాం, కాలేజ్లో జాయిన్ చేపిస్తాం, మనమైనా ఒక ఆఫీస్లో పనిచేస్తున్నాం. ఏ చిన్న పెద్ద పని ఏదైనా చూడండి, ఇక్కడ ఆ కంపెనీ, ఆ ఒక వ్యవస్థ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఎవరు చేస్తారు, తయారు చేస్తారు? ఎవరైతే ఆ కంపెనీ నిర్వాహకులు ఉంటారో, బాధ్యుడు బాస్ ఉంటారో, లేదా ట్రస్ట్ యొక్క ఓనర్ ఉంటాడో, ఆ స్కూల్ యజమాని ఉంటారో, ఆ యాజమాన్యం మా స్కూల్కి ఈ యొక్క బాధ్యతలు ఉంటాయి, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఇందులో మీరు పని చేయగలుగుతారు, చదవగలుగుతారు, ఎర్న్ చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ఇవన్నీ నేను ఒప్పుకోను, నా ఇష్టంగా నేను ఉంటానంటే సింపుల్. ఇది అందరికీ తెలిసిన విషయం, లాజిక్ ఇదే, అందరికీ తెలిసిన విషయం. ఈరోజు కూడా అంతే, నాకు వచ్చినట్టు నేను ఉంటాను, నేను నచ్చినట్టు తింటాను అంటే అది చేయొచ్చు. ఆ స్వేచ్ఛ అల్లాహ్ ఇచ్చాడు, సృష్టికర్త ఇచ్చాడు, కానీ అది నీకు నష్టం కలుగుతుంది. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధానాన్ని, జీవిత విధానాన్ని తెలుపటము కొరకే మన వైపుకు ప్రవక్తలను పంపడం జరిగింది. ఆ ప్రవక్తలు వచ్చినటువంటి కారణాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 16వ సూరాలో 36వ వచనంలో అల్లాహ్ తాలా స్పష్టంగా తెలియజేశారు, వలఖద్ బఅత్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూల అన్ యఅబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. మేము ప్రతి కాలంలో, ప్రతి యుగములో, ప్రతి సముదాయంలో ప్రవక్తను పంపాము. ఆ ప్రవక్త తన ప్రజల వద్దకు, తమ జాతి ప్రజల వద్దకు వెళ్ళి అన్ యఅబుదుల్లా, ఒకే ఒక అల్లాను ఆరాధించండి, వజ్తనిబుత్ తాగూత్, అల్లా ఏతర ఆరాధన నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇక మీరు సూర ఆరాఫ్ 7వ సూర, 11వ సూర, 26వ సూర, ఇవి ఒక ప్రతి ముస్లిం చదవాల్సింది, మక్కీ సూరలన్నీ చదవాల్సిందే. కానీ ఇందులో ఏముంటుందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ప్రవక్తను ఏ జాతి వైపు పంపడం జరిగింది, ఆ జాతి వైపుకు ఆ ప్రవక్త వెళ్ళి ఏ విధంగా తన సందేశాన్ని ఇచ్చారు, ఆ సందేశాన్ని అందుకున్న జాతి వాళ్ళు ఏ విధంగా రియాక్షన్ చేశారు, ప్రతి జవాబు చెప్పారు, దానికి మళ్ళీ ప్రవక్త ఏం చెప్పారు, ఇదంతా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి వివరిస్తున్నారు. సమాజము, వ్యక్తులందరూ సమానంగా ఉంటారా? వెళ్ళగానే మన మెసేజ్ని స్వీకరించి యాక్సెప్ట్ అందరూ వచ్చేస్తారా? ఉండరు అలా. మరియు అంతేకాకుండా ఆయా ప్రవక్తల కాలంలో కొన్ని జాతుల్లో ఈ షిర్కుతో పాటుగా ఇతర కొన్ని పాపాలు కూడా ఉండేవి, ఇతర కొన్ని దుష్ట కార్యాలు కూడా ఉండేవి. అది నైతిక పరంగా, అంటే ధార్మికతంగా అల్లాహ్ అజ్జ వజల్లాను కాకుండా మనుషులు వేరే వారిని ఆరాధించేవారు. తమ తాత ముత్తాతలు ఎవరినైతే కల్పించుకున్నారో వాటిని ఆరాధించేవారు. అయితే ఈ విధంగా ఎవరైతే చేశారో అలాంటి వారందరికీ వెళ్ళి ప్రవక్త గారు ఏం చెప్పారు? సూరే ఆరాఫ్లో మీకు కనబడుతుంది, యా కౌమి అబుదుల్లాహ మా లకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహ్. యా కౌమి అబుదుల్లా. ఆ ప్రవక్త చాలా ప్రేమగా తమ జాతి ప్రజల వద్దకు వెళ్ళి, ఓ నా జాతి ప్రజలారా, నా గ్రామస్తులారా, నగరవాసులారా, అన్ యఅబుదుల్లా, అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ అల్లా అంటే మావాడు కాదు, మీ దేవుడు అనుకునే భావం ఉంది. ఆ రోజుల్లో కూడా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా తల గురించి చెప్పినప్పుడు అల్లా వారు చెప్పేది ఏంటి? మేము మా తాత ముత్తాతలను వంశపారంపర్యంగా మేము ఎవరినైతే ఆరాధిస్తూ వస్తున్నామో వారిని వదిలిపెట్టి మీరు చెప్తున్నటువంటి ప్రభువుని మేము ఆరాధించాలా, మీరు చెప్తున్నటువంటి దైవాన్ని మేము ఆరాధించాలా అనే ప్రశ్న తలెత్తేదే కాదా? అతనెత్తే. ఈ పరిస్థితి ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, ఆనాటి నుండి చివరి వరకు ఉంటుంది. మరి ప్రవక్త గారు ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ఆ ఒక ప్రతి జాతి యొక్క సమాధానం కూడా ఒకటే ఉంది. ఆ సమాధానం ఇప్పుడు ఉంటుంది, మరి ప్రళయం వరకు ఉంటుంది. ఏంటది? అది ఇక్కడ ప్రవక్త యా కౌమ్ ఇబ్దుల్లాహ మా లకుమ్ మిన్ ఇలాహిన్ గైరుహ్, మీరు అల్లాను మాత్రమే ఆరాధించండి, అల్లా తప్ప మీకు మరొక ఆరాధుడు లేడు అని చెప్పిన తర్వాత, ఆ తర్వాత ఎన్నో ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమనేవారు? ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క సంఘటన కాస్త గుర్తు చేసుకోండి. మతఅబుదూన్, మీరు వేటినైతే ఆరాధిస్తున్నారో ఒకసారి పరిశీలించారా, ఒకసారి గమనించారా అని ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అడగడం జరిగింది. ఎప్పుడు మీరు అంటిపెట్టుకుని ఉంటారు, అక్కడే ఉంటారు, పూజలు పురస్కారాలు చేస్తారు, మీరు ఒక్కసారి ఆలోచించారా?
ఏంటి అవి ఏమైనా పుట్టించాయా, వినగలుగుతాయా మీ యొక్క మొరలను? ఇలా ప్రాక్టికల్గా ఇబ్రాహీం అలైహిస్సలాం గారు వారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎన్నో చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళ సమాధానం ఏంటి? ఏమోనండి, మీరు చెప్పిందంతా మాకు అనవసరం అండి, ఏదో చెప్తున్నారు. కానీ మేము మాత్రము మా తల్లిదండ్రుల్ని, మా పెద్దవాళ్ళని, మా సమాజంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా చేశారో మేము వారు చేస్తుండగా మేము చూస్తామో అది మాత్రమే మేము చేస్తాం అంతే. ఈ రోజుల్లో కూడా ఇదే సమాధానం. కాబట్టి సోదరులారా, ప్రతి ప్రవక్త కాలంలో ఇలాంటి సమస్యలు, ఇలాంటి ఒక ప్రతిచర్యలు ఎదురైనప్పటికీ కూడా ఆ ప్రవక్తలు తమ జాతి వారి వైపుకు వెళ్ళి సమాధానము మరి చేయడం జరిగింది. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ముందుగా మనందరి విశ్వంలోని ప్రతి వస్తువు యొక్క జీవిత లక్ష్యం అల్లా తాలాను ఆరాధించడం, తౌహీద్. మనందరి జీవిత లక్ష్యం కూడా తౌహీద్. ఆ తౌహీదును ప్రజల వరకు చేర్చడం కొరకు అల్లా తాలా ప్రవక్తలందరినీ పంపింది. దేని కొరకు? తౌహీద్ కొరకు పంపడింది. ప్రవక్తలందరికీ కూడా ఈ తౌహీద్ కనుక లేకపోతే మనిషి ఇహపర లోకంలో శాపాన్ని పొందగలుగుతాడా? సన్మార్గం పొందగలుగుతాడా? సన్మార్గము ఇహలోకములో మనిషికి కావాల్సింది సన్మార్గము, ప్రశాంతత. మనిషికి ఏం కావాలి? ఇక్కడ సన్మార్గం కావాలి. ఆ సన్మార్గం వల్లనే, రుజుమార్గం వల్లనే అతడికి ప్రశాంతి కలుగుతుంది. హృదయానందము, ప్రశాంతత అనేది మనిషికి తౌహీద్ వల్లనే కలుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మానసిక ప్రశాంతతను ఏ సృష్టికర్త పుట్టించాడో ఆ సృష్టికర్త ఆరాధనలోనే ఉంది. ఇక సన్మార్గంతో పాటు మానసిక ఆనందము, దాంతో పాటు మిగతా మనిషి జీవితం గడపడానికి ఏవైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా తౌహీద్తో ముడిపడి ఉన్నాయి. ఎలా అంటారా? మనిషికి బయటికి పని చేయాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి, నమ్మకం కావాలి. మనుషుల పట్ల ఏవైతే ఉంటాయో విపత్తులు వస్తాయి, నష్టం కలుగుతుంది. ఇలా మనిషి జీవితంలోకి ఎన్నో విషయాలు అనారోగ్యం కలుగుతుంది, యాక్సిడెంట్ అవ్వచ్చు, మనుషులు చనిపోతారు, పంట నష్టము. ఇలా మనిషి జీవితంలో వచ్చే అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేంతో ముడిపడి ఉన్నాయి? తౌహీద్తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పూర్తి విశ్వాన్ని, విశ్వంలో ప్రతి వస్తువును, మనల్ని, ప్రవక్తని, వీరందరినీ పుట్టించింది, పంపించింది. ఈ అందరి కారణం ఒకే ఒకటి, తౌహీద్ కొరకు. మానవులందరినీ పుట్టించింది అల్లాహ్ తాలా తౌహీద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది. షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లాహు. అల్లాహ్ అజ్జా వజల్లా సాక్షాత్తు స్వయంగా సాక్ష్యం పలకడం జరిగింది. అల్లాహు తాలా సాక్ష్యం పలుకుతున్నాడు, ఆయన తప్ప మరొకడు లేడు అని. వల్ మలాయికతు, ఆ తర్వాత దైవదూతలు, ఆ తర్వాత జ్ఞానవంతులు, వీరందరూ కూడా చెప్తున్న విషయం ఏంటి? అల్లాహ్ ఒక్కడే అని. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక్కడే అనే విషయాన్ని ప్రవక్తల ద్వారా అల్లాహు తాలా మన వద్దకు పంపించడం జరిగింది. మరి ఇది మనకు కొత్త కాదు. మనందరినీ కూడా అల్లాహు తాలా ఆత్మల లోకంలో ఆలమి అర్వాహ్, మనందరి తండ్రి ఆది మానవుడు, మొట్టమొదటి మానవుని అల్లాహ్ తాలా ఎప్పుడైతే పుట్టించాడో ఆదం అలైహిస్సలామును, అతని సంతానం నుండి, వారి సంతానం నుండి, ఇలా వారి యొక్క వీపుల నుండి వారి ఆత్మను తీసి ప్రమాణం చేయడం జరిగింది. ఆ ప్రమాణాన్ని గుర్తు చేయడం కొరకు, మన జీవిత విధానాన్ని నేర్పించడం కొరకు ప్రవక్తలు ఇక్కడికి పంపబడడం జరిగింది. ఇప్పుడు అల్లాహ్ దయ వల్ల అల్హమ్దులిల్లా ఆ తౌహీద్ పైన మనందరము ఉన్నాము. ఎంతోమంది ఈరోజు తౌహీద్ నుండి దూరంగా ఉన్నారు. ఆ ఒక అనుగ్రహము వారికి అల్లాహ్ తాలా ఇంకా ఇవ్వలేదు, ప్రసాదించలేదు. కానీ అల్లాహ్ అజ్జా వజల్ యొక్క గొప్ప అనుగ్రహం ఏంటి? వారిలోని మనల్ని వేరు చేశారు. అల్లాహ్ను ఎవరైతే తన సృష్టికర్తను గుర్తించారో అందులో మనల్ని చేశారో, గుర్తించని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు.